హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు మీ ముందుకు ఒక మంచి నోటిఫికేషన్, అదేవిధంగా భారీ నోటిఫికేషన్తో రావడం జరిగింది. మనకి డిఫెన్స్ రిలేటెడ్ సెక్టార్ ఏదైతే ఉందో DRDO సంస్థ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో టెక్నికల్ అసిస్టెంట్ బి, అదేవిధంగా టెక్నికల్ ఏ అని చెప్పేసి పోస్టులు ఉండడం జరిగింది. వీటికి సంబంధించి పర్మనెంట్ పోస్టులు అనేటివి పడడం జరిగింది. దాదాపుగా 764 పోస్టులు పడడం జరిగింది. మరి ఆ పోస్టులు ఏంటి, వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి, అదేవిధంగా అప్లికేషన్ ఆన్లైన్కి సంబంధించిన లాస్ట్ డేట్స్ గురించి చూద్దాం. ఓకే, ఏ సంస్థ నుంచి రావడం జరిగింది? డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి రావడం జరిగింది. అయితే దీంట్లో మనకి సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాంట్లో పోస్టులు పడడం జరిగింది. ఓకే, దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ బి, అదేవిధంగా టెక్నీషియన్ ఏకు సంబంధించినటువంటి పోస్టులు రావడం జరిగింది. ఓకే, టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 764 ఉన్నాయి. దీంట్లో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బికి, టెక్నీషియన్ ఏకి ఎన్ని అనేది చూద్దాం. ఓకే, సో మనకి పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బికి సంబంధించిన పోస్టులు వచ్చేసి మనకి 561 ఉండడం జరిగింది. టెక్నీషియన్ ఏకు సంబంధించినటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే 203 ఉండడం జరిగింది. ఓకే, ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 28 అంటే 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండడం జరిగింది. అయితే ఇవి టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్కి సంబంధించినవి కాబట్టి వీటికి మ్యాక్సిమం బీటెక్ అండ్ డిప్లొమాకు సంబంధించిన క్వాలిఫికేషన్ అవసరం ఉంది. అయితే అదేవిధంగా పే స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బికి వచ్చేసి లెవెల్ 6 గ్రేడ్ ఉండడం జరిగింది. టెక్నీషియన్ ఏకి సంబంధించి లెవెల్ 2 పోస్టు ఉండడం జరిగింది. అదేవిధంగా మనకి అప్లికేషన్ డేట్ సంబంధించి December 9న పూర్తి నోటిఫికేషన్, అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ రిలాక్సేషన్, అదేవిధంగా మనకి ఎగ్జామినేషన్ సిలబస్ ఏముండబోతుంది, అదేవిధంగా మనకి టెక్నీషియన్ ఏలో కానీ సీనియర్ టెక్నీషియన్ అసిస్టెంట్ బిలో కానీ ఏమేం పోస్టులు ఉన్నాయి, అంటే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇలా ఏ విధంగా ఉన్నాయనేది డీటెయిల్డ్ నోటిఫికేషన్ December 9న అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. అదే రోజున మనకి అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మంచి నోటిఫికేషన్. ఎవరైతే బీటెక్ అదేవిధంగా నెక్స్ట్ డిప్లొమాతో ఉన్నారో వాళ్ళు ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండడం జరుగుతుంది. December 9th రోజున DRDO అఫీషియల్ వెబ్సైట్లో మనకి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. అప్పుడు కూడా నేను వీడియో చేయడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ T1 అకాడమీ. Also subscribe to the T1 Academy. Thank you so much.